విత్ అప్డేట్ చూస్తే మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. 30కి పైగా అంశాలపై కేబినెట్లో చర్చించనున్నారు. కార్మిక కర్మాగారాల శాఖకు సంబంధించి 2019లో గత ప్రభుత్వం ఆమోదించి కేంద్రం దగ్గర పెండింగ్లో ఉన్నటువంటి 3 బిల్లులను వెనక్కి తీసుకునేందుకు మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. మత్స్యకారులకు నిషేధ సమయంలో ఇచ్చేటువంటి 10,000ను 20,000కు పెంచుతూ నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి మెగా ఈవెంట్స్ నిర్వహించేందుకు కూడా ఆమోదం తెలుపనుంది. ఇదే విషయంపై మన డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సెక్రటేరియట్ నుండి శ్రీనివాస్. థ్యాంక్ యూ చందు. మన కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ భేటీ జరగబోతుంది. 11 గంటలకి సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతగా ఈ కేబినెట్ భేటీ జరగబోతుంది. కేబినెట్ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు అలాగే మంత్రి నారా లోకేష్ తర్వాత పాటు ఇతర మంత్రులంతా కూడా పాల్గొంటారు. తర్వాత దీనికి సంబంధించి కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా పాల్గొంటారు. అయితే ప్రధాన జరిగే కేబినెట్ భేటీ లో పలు అంశాలపై చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. దాదాపు 30 అజెండాలకు పైగా అంటే 30 అంశాలతో కూడా ఈరోజు కేబినెట్ ముందుకు రాబోతుంది. దానిపైన కూడా 30 అజెండాలకు సంబంధించి అంశాలకు సంబంధించి కూడా కేబినెట్ చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఇటీవల సిఆర్డీఏ 47వ అథారిటీ సమావేశం జరిగింది. దానికి సంబంధించి కూడా సిఆర్డీఏ అథారిటీ సమావేశం తీసుకున్న నిర్ణయాలపైన కూడా ఈరోజు కేబినెట్ భేటీలో చర్చించి దానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే అమరావతి రాష్ట్రంతో పాటు అమరావతి పరిధిలో కూడా పలు అంశాలకు సంబంధించి పలు పరిశ్రమ స్థాపన కలిసి ఇతర సంస్థల స్థాపన కలిసి అవసరమైన భూ కేటాయింపుల పైన కూడా ఈరోజు కేబినెట్ భేటీలో చర్చించి ఆ భూ కేటాయింపుల పైన కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే ప్రధానంగా అయితే ఈ వచ్చే నెల నుంచి కూడా అయితే తల్లి కేంద్రం కావచ్చు అలాగే అన్నదాత రైతుల సంక్షేమ పథకాల పైన కూడా ఈరోజు కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సభకు సంబంధించి కూడా ఈరోజు అంటే మంత్రులకి ఆ సమావేశం సంబంధించి విజయవంతం పైన చర్చించి మంత్రులకు కూడా అభినందన తెలిపే అంశంపై చర్చించే అవకాశం ఉంటుంది. అలాగే ప్రధానంగా దేశ సరిహద్దులో ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొంది. దీనిపై కూడా మంత్రులతో చర్చించి రాష్ట్రంలో అప్రమత్తంగా ఎలా ఉండాలని చెప్పి కూడా ఈరోజు కేబినెట్ లో సీఎం చంద్రబాబు నాయుడు యుద్ధ వాతావరణం పైన చర్చించి సమావేశం చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళకి మంత్రిమండలిలో తగిన నిర్ణయాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. రాష్ట్ర పరిధిలో ఎలాంటి కేంద్రం సూచనలు ఎలాంటి అప్రమత్తత ఉండాలని చెప్పి చర్చించే అవకాశం ఉంది. అలాగే ప్రధానంగా చూసుకుంటే ఈరోజు రెవెన్యూ శాఖకు సంబంధించి దాదాపు 8 అంశాలు, అలాగే టూరిజం శాఖకు సంబంధించిన 2 అంశాలు, అలాగే జిల్లాలకు సంబంధించిన 1 అంశం, అలాగే మున్సిపల్ శాఖకు సంబంధించి దాదాపు 10 అంశాలపైన కూడా ఈరోజు చర్చించే అవకాశం ఉంది. అలాగే కార్మికులకు సంబంధించి కూడా 3 అంశాలపైన కూడా ఈరోజు కేబినెట్ భేటీలో చర్చించి దానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే కార్మికులకు సంబంధించిన గత ప్రభుత్వం కొన్ని 3 అంశాలను కూడా 3 బిల్లులుగా కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్నాయి. దానికి సంబంధించిన ఆ 3 బిల్లులకు సంబంధించిన వెనక్కి తీసుకునే విధంగా కూడా కేబినెట్ చర్చించి నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది. అయితే మొత్తం తీసుకున్నట్టు ఈరోజు ప్రధానంగా ఆ కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షులు జరిగే కేబినెట్ భేటీ కూడా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. మొత్తం కూడా 30 అంశాలపైన కూడా చర్చించే అవకాశం ఉంటుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.